రిషి వసుని చూడడం చూసి వసు ఇలా అనుకుంటుంది. అసలు ఈయనకేమైంది? ఐయామ్ 100% షూర్ నా గురించి ఎందుకో చిరాకులో ఉన్నారు. నేనిప్పుడు లోపలికి వెళ్ళినా, వెళ్ళకపోయినా నా పని అయిపోయింది నాకు తెలుసు అనుకుంటూ కొంచెం ధైర్యాన్ని కూడబెట్టుకుని లోపలికెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. కానీ ఈలోపే వెనక నుంచి ఎవరో చేయి పట్టుకుని లాక్కుంటూ పోతారు. వసు మై లైఫ్ సేవర్! ఏ రాక్ స్టార్ ఏమైంది? ఏం చేస్తున్నారు? నన్ను ఎక్కడికి లాక్కుని తీసుకెళ్తున్నారు? అని వసు అడుగుతుంది. నేనన్నీ నీకు తర్వాత చెప్తాను కానీ ఫస్ట్ నువ్వు నాతో రా అంటూ లోపలికి వెళ్ళని కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చోబెడతాడు. మీరేం చేస్తున్నారు గౌతమ్? నేను ఇప్పుడు వర్క్లో ఉన్నాను. నన్ను కానీ నా డెస్క్ దగ్గర చూడకపోతే రిషి సార్ నన్ను చంపేస్తారు అంటూ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది వసు. గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తూ, ఏంటి రిషి సారా? అంత లేదు వాడికి. నాకు వాడు కొన్ని ఇయర్స్గా తెలుసు. అయినా ఇప్పుడు నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేయాలి అంటూ గౌతమ్ సీటు బెల్ట్ పెట్టుకుని ఫుల్ స్పీడ్తో కార్ని డ్రైవ్ చేసేస్తాడు. ఒక బిల్డింగ్ ముందు ఆగగానే వసు విండోలో నుంచి చూసి, ఎక్కడికి వచ్చాం? ఇదేం ప్లేసు అని అడుగుతుంది. ఫస్ట్ నువ్వు దిగు వసు అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి వసు హ్యాండ్ పట్టుకుని బయటికి లాగి తీసుకెళ్తూ ఉంటాడు. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ వాళ్ళని వసుని గౌతమ్ని చూసి అందరూ ఆగిపోతారు రెస్పెక్ట్ఫుల్గా. సో గౌతమ్ ఫస్ట్ వసుని తీసుకుని లిఫ్ట్లోకి పైకి వెళ్ళిపోతాడు. వసుకు అదేం ప్లేసో తెలియక ఫస్ట్ టైం జూకి వెళ్ళిన చిన్నపిల్లలాగా మొత్తం కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు అర్థమవుతుంది అదొక రికార్డింగ్ స్టూడియో అని. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద పర్సన్స్ ఉంటారు. సో గౌతమ్ దగ్గర సైలెంట్గా ఇలా అంటుంది, గౌతమ్ గారు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వెయిట్ వసు, నీకు త్వరలోనే అర్థమవుతుంది. లోపు ఒక మిడిల్ ఏజ్డ్ అతను గౌతమ్ దగ్గరకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. హాయ్ మిక్కీ, నేను నీకు చెప్పాను కదా తినే వస్తారా? వసు, నేను మిక్కీ, మా కీబోర్డ్ మాస్టర్ ఇంకా మా సౌండ్ ఇంజనీర్ కూడా అని చెప్తాడు. వసుకు అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చాడు గౌతమ్ ఏం అర్థం కాక కన్ఫ్యూజన్గానే ఆయన్ని పలకరిస్తుంది హాయ్ అన్నట్టు. ఆయనేమో వసుని పైనుంచి కిందకు చూసి, దీనికి అవుతుందా, దీనికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని కొంచెం యారోగెంట్గా అడుగుతాడు. లేదు కానీ తను బాగా పాడుతుంది, మనం కానీ కొంచెం ట్రై చేసామంటే తను ఖచ్చితంగా చేస్తుంది నాకు తెలుసు అని గౌతమ్ చెప్తాడు. ఓకే గౌతమ్, ఐ ట్రస్ట్ యూ, కాకపోతే దీన్ని ఫస్ట్ నుంచే ట్రై చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అంటాడు. మీకు ఫస్ట్ నేను ట్రై చేస్తాను, ఇది నా ఫస్ట్ డేస్కి సంబంధించిన విషయం కాబట్టి ఇది నేను అస్సలు వదులుకోలేను అని అతనితో చెప్పి రావసు అని చెప్పి గౌతమ్ ముందుకు వెళ్తాడు. వసు ఏం తెలియక గౌతమ్ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఒక పెద్ద రూమ్కి తీసుకెళ్తాడు. వసుకి అది ఎవరిదో పర్సనల్ రూమ్ లాగా అనిపిస్తుంది. పెద్ద మంచం, డ్రెస్సింగ్ టేబుల్, సోఫా, ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. వసును ఒక సోఫాలో కూర్చోమని తన పక్కనే కూర్చుని గౌతమ్ వసు హ్యాండ్స్ పట్టుకుని ఇప్పుడు ఇలా అంటాడు, ఇక్కడ ఏం జరుగుతుందో అని కన్ఫ్యూజన్లో ఉన్నావు రైట్ అని అడుగుతాడు. వసు హా అన్నట్టు తలూపుతుంది. ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను. నేను ఫస్ట్ టైం ఒక కొత్త మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ మూవీస్కి వర్క్ చేయలేదు. ఇదే నా ఫస్ట్ ప్రాజెక్ట్. నాకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. మూవీలో ఒక సోలో సాంగ్ ఉంది. ఆ లిరిక్స్ కూడా నేనే రాశాను. ఆ సాంగ్ని పాడడం కోసం నాకు ఒక ఫీమేల్ వాయిస్ కావాలి. ఆ సాంగ్ని పాడడం కోసం ఫస్ట్లో నేను స్మితాని సెలెక్ట్ చేశాను. కానీ తర్వాత నాకు తనకి కొన్ని గొడవలు వచ్చాయి. ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి స్టూడియో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడేమో మాకు టైం కూడా ఎక్కువగా లేదు. అందరూ ఆ విషయం గురించి డిస్టర్బ్గా ఉన్నారు అంటూ వసు కళ్ళలోకి చూస్తూ థమ్స్తో రబ్ చేస్తూ ఉంటాడు వసుని. వసు దాన్ని చూసి, దాన్ని చెప్పడానికి మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని కొంచెం డౌట్ఫుల్గా అడుగుతుంది. ఎందుకంటే ఆ సాంగ్ నువ్వే పాడాలని నేను అనుకుంటున్నాను అంటాడు. ఏంటి నేను సాంగ్ పాడాలా? నాకు అంత ధైర్యం లేదు అని మనసులో అనుకుని నో వే అంటుంది. సో వసు ప్లీజ్ అలా అనకు, ఇది నా ఫస్ట్ డేస్కి సంబంధించిన విషయం. నిన్ను మిక్కీతో మాట్లాడింది నువ్వు విన్నావు కదా. నిజానికి అందరూ కూడా సాంగ్ని స్మిత పాడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సాంగ్ కోసం తన వాయిస్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. కానీ తను ప్రతి విషయానికి చాలా మొండిగా బిహేవ్ చేస్తుంది. డబుల్ పేమెంట్ అడుగుతుంది. ఇంకా నేను తన పైన వచ్చినందుకు నన్ను
నన్ను క్షమాపణ అడగమంటుంది. ఈ ప్రపంచం ముక్కలైపోయినా సరే నేను అలా చేయను అని గౌతమ్ అంటాడు. అది నీ ప్రాబ్లం గౌతమ్, అయినా సారీ చెప్తే నీకేం పోతుంది అని వాసు అడుగుతుంది. అది కాదు వాసు, నేను ఎవరికైనా సారీ చెప్తాను కానీ తనకి మాత్రం చెప్పను. ఇంకా తనని చాలా కారణాల వల్ల అరిచాను. ఈరోజు మార్నింగ్ 8 నుంచి మా టీం అంతా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే తను 11 ఇక్కడికి వచ్చింది. కనీసం సారీ కూడా చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి మైక్ ముందు నిలబడింది. నేనేమో ఈ సాంగ్ని ఎలాంటి కట్స్ లేకుండా ఒక్క షాట్లో తీయాలని చూసాము, కానీ తను మాటికి బ్రేక్స్ తీసుకుంది. ఇంకా ప్రాక్టీస్ కోసం 1 వీక్ తీసుకుంది, పైగా ఆలస్యంగా వచ్చింది. ఇలా తను మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంది. తన పద్ధతి చూసి నాకు లోపల నరాలు కట్ అయిపోయినట్టు అనిపించింది. అందుకే కంట్రోల్ తప్పి తన పైన అరిచాను. తను ఫేమస్ సింగరే కావచ్చు, కానీ అంత అహంకారం ఎవరికి పనిచేయదు. వసు ప్లీజ్ దీనికి ఒప్పుకో, నేను పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తాను అంటూ వసు చేతులు పట్టుకుని ఇంకా బెగ్ చేస్తున్నట్టు అడుగుతాడు. ఆర్ఎస్జీ అది నేను అంటూ వసు గౌతమ్ వైపు చూస్తుంది. యాక్చువల్గా తనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అసలు ఏం అర్థం కాదు. వసు నాకు ఇప్పుడు ఒక కొత్త ఫీమేల్ వాయిస్ కావాలి. ఈ సాంగ్ని పాడగలిగేది స్మిత ఒక్కదే కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ వసు అంటూ గౌతమ్ బ్రతిమలాడతాడు. అసలు నాకు మ్యూజిక్ గురించి కొంచెం కూడా తెలియదు గౌతమ్, నేను ఒక బాత్రూమ్ సింగర్ని అంటుంది. నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను వాసు, ట్రైనింగ్ తర్వాత ఒకసారి ట్రయల్ చేద్దాం. అది నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేకపోతే ఇట్స్ ఓకే, ఇప్పుడే దీన్ని వదిలేద్దాం అని గౌతమ్ అంటాడు. అలా అయితే నాకు ఓకే, కానీ ట్రైనింగ్ అంటే అని వసు ఆగిపోతుంది. రోజు ఈవినింగ్ వరకు ఇంకా రేపు ఫుల్ ట్రైనింగ్ అని గౌతమ్ అంటాడు. అది విన్నాక వసు గుండె గడగడ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. రోజంటే ఆఫీస్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఎలాగోలా కవర్ చేసుకుంటాను. మరి రేపు ఎలా కవర్ చేయాలి? విషయం తెలిస్తే రిషి సార్ నన్ను చంపేస్తారు. అయినా ట్రైనింగ్ అంటూ అందరూ నా వెంట ఎందుకు పడుతున్నారు? ఫస్ట్ ఏమో రిషి సార్, ఇప్పుడేమో ఈ గౌతమ్. రిషి సార్ అయితే నేనేదో క్రిమినల్ అన్నట్టు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడేమో ఈ మ్యూజిక్ పిచ్చోడు ఆర్ఎస్జీ. నా గత జన్మలో ఏం పాపం చేశానో ఏంటో వీళ్ళు తగలరు నాకు అనుకుంటుంది. ఇంకా మ్యూజిక్ ఎంత మంచి కాంబినేషన్. రేపు రిషి సార్కి రికార్డింగ్ కోసం వెళ్తున్నానని చెప్పలేను. ఒకవేళ చెప్పినా వెంటనే రిషి సార్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఎట్ ద సేమ్ టైం చేతిలో జాబ్ టెర్మినేషన్ లెటర్ పెట్టి స్టూడియోలో కాదు రోడ్డు పక్కన బాగా నీకు ఎంత కావాలితే అంత పాడుకో అని చెప్తారు. ఈ సాంగ్ పాడడం కోసం నా జాబ్ని రిస్క్లో పెట్టలేను. ఇప్పుడు నా లైఫ్ ఆ కంపెనీ పైన, అందులో నా జాబ్ పైన ఆధారపడి ఉంది. ఇన్నాళ్ళకి రిషి సార్ నన్ను చెన్నై ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇంకా అది నాకు 1 ఫీట్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. సీనియర్ కవితకి కాబోయే హస్బెండ్ ఎలాగో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి నన్ను ఆ ప్లేస్లో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తారని నేను నమ్ముతున్నా. ఈ టైంలో ఎలాంటి మిస్టేక్స్ జరగనివ్వకూడదు అనుకుంటూ తన అపార్ట్మెంట్కి స్టార్ట్ అవుతుంది. ఎందుకు దేవుడా నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు, ఇంత క్లిష్ట పరిస్థితిలో పడేసావు అనుకుంటూ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తుంది. రిషి ఏమో టీవీ చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా స్టెప్స్ అప్స్టైర్స్కి వెళ్తూ ఉంటుంది. అక్కడే అంటూ రిషి అరుస్తాడు. వసు వణుకుతూ అక్కడే నిలబడి ఉంటుంది. వచ్చి నా ముందు నిలబడు అంటాడు. వసు సైలెంట్గా వెళ్ళి రిషి ముందు నిల్చుంటుంది తలదించుకుని. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఆఫీస్ టైంలో ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అని రిషి గట్టిగా అరుస్తాడు. సార్ నేను ఆన్ డ్యూటీలో ఉన్నాను, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న కేసుకి సంబంధించి విక్టిమ్ది కాలింగ్ లిస్ట్ చెక్ చేయమని మీరే చెప్పారు కదా, నేను దాన్ని తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్తుంది. మరైతే ఆ లిస్ట్ ఏది అని అడుగుతాడు. సార్ అది నేను నా మెయిల్లో ఉంది సార్, నేను మీకు తర్వాత ఇస్తాను. ఇంత చిన్న విషయానికి ఎంత టైం పట్టిందా నీకు? ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ వర్క్కి కొత్త అని మీకు కూడా తెలుసు కదా సార్, ఇది అంత ఈజీ కాదు. వాళ్ళు నా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు నాకు ఆ లిస్ట్ ఇచ్చారు అంటూ రిషి పైన కొంచెం వాయిస్ రైజ్ చేసి చెప్తుంది వసు. ఇలా అయితే నేను ఇక్కడే మోచిపోతాను అనుకుంటుంది. రిషి వసు టోన్కి, వసు నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు బాగా తెలుసు కదా అంటూ సోఫాలోంచి లేచి వసు ముందుకు నడుస్తాడు. వసు ఏమో భయంతో 2 స్టెప్స్ వెనక్కి వేస్తుంది. సార్ అంటుంది. అసలు నువ్వు అలా ఎలా చేసావు అంటూ రిషి ముందుకు నడుస్తూ అడుగుతాడు. వసు ఏమో వెనక్కి వెళ్తుంది. అయిపోయింది, నా పని అయిపోయింది, నేను రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళానని ఈయనకి ఆల్రెడీ తెలిసిపోయిందా సార్? అది నేను ఇది ఇంటెన్షనల్గా జరగలేదు సార్, నేనే పట్టుబట్టాడు అప్పుడు నేను అంటూ వసు చెప్తూ ఉండగా రిషి
వజు షోల్డర్ పైన చేతులు వేసి గోడకేసి నెడతాడనమాట. గోడకి టచ్ చేసి వసు చెప్పేది మధ్యలోనే ఆపేసి రిషి వైపు అలా సీరియస్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అసలు నేను నిన్ను ఎంత ట్రస్ట్ చేశాను, నువ్వు ఎప్పుడైనా నాకు కొంచెమైనా నిజాయితీ చూపించావా? మనం కలిసిన రోజు నుంచి ఈ క్షణం వరకు నువ్వు ఎప్పుడూ నా పట్ల నిజాయితీగా లేవు. నువ్వు పైనుండి కింద వరకు అంతా మోసమే. నువ్వు నాకు ప్రామిస్ చేసి కూడా అలా ఎలా చేసావు? నువ్వెప్పుడు నీ లాభం కోసమే చూసుకుంటావా? వేరే వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదా? ఈ ప్రయోజనాల కోసం ఎంత పెద్ద అబద్ధం చెప్పడానికైనా రెడీగా ఉంటావు. ఒకసారి నువ్వు నా వల్ల ప్రమాదంలో ఉన్నట్టు యాక్ట్ చేసి సానుభూతితో మళ్ళీ తిరిగి జాబ్లో జాయిన్ అవ్వాలని చూసావు. ఎందుకు వసు నువ్వు నాతో ఎలా ఆడుకుంటున్నావు అని రిషి వసు మీద లయన్ లాగా అరుస్తూ ఉంటాడు. వసు ఏమో కుందేలు పిల్లలాగా ముడుచుకుపోతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల నీకేమొచ్చింది? నేను బాధపడడం చూసి నీకు ఆనందం వస్తుందా అని రిషి అడుగుతూ ఉంటే, ఓ మై గాడ్, నేను సాంగ్ పాడితే ఈయనకేంటి, ఈయన ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను సెలెక్ట్ కూడా కాలేదు, అయినా నా సాంగ్ ఈయనపై ఇంత ఎఫెక్ట్ ఎందుకు చూపిస్తుంది? ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అసలు రెండింటికి సంబంధం ఏంటి? సార్ నేను అలా ఏం చేయలేదు అని వసు చెప్తూ ఉండగా రిషి వసుని లైట్గా పక్కకు నెడతాడు. వసు కింద పడిపోతుంది. నన్ను జోకర్ అనుకుంటున్నావు కదా, సరే నవ్వుకో, ఎంత నవ్వుకుంటావో నవ్వుకో అని చెప్పి రిషి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రిషి అలా ఎందుకు ప్రవర్తించాడో అసలు వసుకి ఏం అర్థం కాదు. అక్కడే అలా కూర్చుని ఉండిపోతుంది కొన్ని నిమిషాలు. మార్నింగ్ అయిపోతుంది. సో టైం అయిపోతుంది. రిషి సార్ ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ వసు తన రూమ్లో అటు ఇటు తిరుగుతుంది ఆలోచిస్తూ. ఐడియా అనేసి తనకు వచ్చింది ఒకటి హెల్త్ బాగాలేదు అని నటించడం. కానీ తనకి అబద్ధం చెప్పే ధైర్యం లేదు. నిన్న కూడా అతను ఆయన నుండి సానుభూతి పొందడానికి నేను యాక్సిడెంట్ జరిగినట్టు ఎలా ఫేక్ చేశాను అదంతా గుర్తుంచుకున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ అబద్ధం చెప్తే ఖచ్చితంగా పట్టేసుకుంటాడు, నన్ను అస్సలు వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ని పదే ఒక 10 టైమ్స్ తోమేసుకుంటుంది, మొహం అంతా పాలిపోయినట్టు కనిపించడానికి. ఆ తర్వాత రిషి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అక్కడ వసు ఏం వండి పెట్టదు. వసు ఏమో అమాయకంగా చాలా దయనీయంగా మొహం పెట్టి రిషి ముందు నిల్చుంటుంది. ఇక్కడ ఏం లేకపోయేసరికి రిషి వసు పైన కోపంగా సీరియస్గా చూస్తాడు అరుద్దామని. ఈలోపే వసు ఫేస్ చూసి ఆగిపోతాడు. బ్రేక్ఫాస్ట్ ఎక్కడా అని నెమ్మదిగా అడుగుతాడు. సారీ సార్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వండలేకపోయాను, మీకు కొంచెం పాలు వేడి చేసి ఇస్తాను అని చిన్న వాయిస్తో అంటుంది. రిషి వసుని పైనుంచి కిందకి చూసి, ఏమైంది నీకు, ఎందుకలా పాలిపోయినట్టు కనిపిస్తున్నావు అంటూ వసు దగ్గరికి వెళ్ళి ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూస్తాడు. వసు వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. వెంటనే తన చెయ్యి కడుపు మీద పెట్టుకుని, పెయిన్గా ఉంది సార్, అంతే, ఇంకేం లేదు అంటూ తన స్టమక్ని ప్రెస్ చేసుకుంటుంది. అవునా, నీకు ఇంతకు ముందు తగిలిన గాయాల వల్ల కాదు కదా, నడు హాస్పిటల్కి వెళ్దామని రిషి కంగారు పడతాడు. వసు వెంటనే షాకింగ్ ఫేస్తో కళ్ళు పెద్దగా చేసుకుని రిషిని అలా చూస్తూ ఉండిపోతుంది. వెంటనే రిషి వసు హ్యాండ్ పట్టుకుని లాగుతూ ఉంటాడు. రా వసు, మొన్న తగిలిన ఇంజురీస్ వల్ల ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం అయిందేమో, వెళ్ళి చెక్ చేయించడం బెటర్ అనేసి రిషి అంటాడు. వసు ఏమో నో అనేసి గట్టిగా వచ్చి రిషి హ్యాండ్లో నుంచి చేయి లాగేసుకుంటుంది. రిషి షాకింగ్గా వసు వైపు చూస్తాడు వెనక్కి తిరిగి. నా ఉద్దేశం ఏంటంటే దీనికి డాక్టర్ అవసరం లేదు, నార్మలే, మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, అదే పీరియడ్స్, అమ్మాయిలకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది అంటుంది. రిషి ఓ అదా అన్నట్టు కొంచెం రిలీఫ్గా పెడతాడు. అయినప్పటికీ నీకు ఏదైనా కడుపు నొప్పి వచ్చినా సరే మళ్ళీ వెంటనే స్కానింగ్ చేయమని ఆ రోజు డాక్టర్ చెప్పారు కదా, అసలు ఇది ఏ పెయిన్ మనకి తెలీదు. ఒకవేళ పీరియడ్స్ వల్లే అయితే ఇట్స్ ఓకే, పర్లేదు, రిలీఫ్గా ఉండొచ్చు. కానీ ఆ ప్రమాదం వల్ల అలా జరిగితే అది ప్రాబ్లం అయిపోతుంది వసు. నీకు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించాలి. వెళ్ళి రెడీ అవ్వరా, హాస్పిటల్కి వెళ్దాం. ఎలాగో నాకు ఈరోజు మార్నింగ్ పెద్దగా వర్క్ ఏం లేదు, ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్ళినా పర్లేదు అని రిషి అంటాడు. నేను దూకేస్తా, బాల్కనీలోకి వెళ్ళి దాని మీద నుంచి దూకేస్తా. ఈ మనిషి నన్ను ఎందుకు వదిలి వెళ్ళట్లేదు? నేను నా పైన ఎంత కోపంగా ఉన్నారు, ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తాడంటే నా గురించి ఇంత ఆందోళన పడుతున్నాడు, ఇది నాకు అస్సలు అర్థం కాదు. నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి రిషి సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అని మనసులో అనుకుంటుంది. ఏంటి వసు ఆలోచిస్తున్నావు, వెళ్ళి రెడీ అవ్వు అంటూ రిషి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. సార్, మీరు నా గురించి ఇంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిజానికి నాకు ఇప్పుడు నొప్పి పెద్దగా ఏం లేదు, నేను తట్టుకోగలను. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే అది నార్మల్
ఫీల్ అయిపోతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళండి సార్ పర్లేదు అని వాసు అంటుంది. నువ్వు ఇలా ఉండకు వాసు, నీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, దానిలో రాజీ పడే సమస్య లేదు. నువ్వు ఈ సిచ్యుయేషన్లో ఉండడానికి కారణం నేనే, సో ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకునే బాధ్యత కూడా నాదే. ఓహో, ఈయన ఎందుకు ఇంత మొండిగా ఉన్నాడు, ఏం చేయాలి అనుకుంటూ ఒక ఫైనల్ అస్త్రాన్ని ఉపయోగిస్తా, ప్రతి అమ్మాయి చివరి ఆయుధం అనుకుని వాసు గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. రిషి వెంటనే లేచి ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆందోళనగా అడుగుతాడు. సార్ నేను హాస్పిటల్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం ఉండదు సార్, నాకు చాలా భయం అంటుంది. కానీ నువ్వు 2 days బ్యాక్ అక్కడే ఉన్నావుగా, ఆ టైంలో బాగానే ఉన్నావు అని అడుగుతాడు. ఎందుకంటే నేను ఆ టైంలో స్ప్రోలో లేను సార్, నేను హాస్పిటల్లో ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది అంటూ వసు కొంచెం విసుగ్గా చిరాగ్గా సమాధానం చెప్తుంది. అయినా ఈయన ఎన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాడు, ఈయన పేరు రిషి కాదు క్వశ్చన్ మార్క్ అని పెట్టాలి. డోంట్ వరీ వసు, కొంత టైమే పడుతుంది, నార్మల్ చెకప్పే కదా, నేను కూడా నీతో ఉంటాను అని రిషి చెప్తాడు. అదే ఆ ప్రాబ్లం, మీరు నాతో రావడమే నాకు ఒక పెద్ద టెన్షన్ అని వసు అనుకుంటుంది. అక్కడికి వెళ్తే నాకు తల తిరుగుతుంది సార్, ఆ ఇథనాల్ స్మెల్ అది నాకు చాలా అసహ్యం అని వసు పెడుతుంది ఫేసు. ఏం ఎక్కువ టైం పట్టదు వసు, నార్మల్ చెకప్పే కదా, త్వరగానే అయిపోతుంది అని రిషి చెప్తాడు. సార్ ఎందుకు సార్ ఈ విషయంలో ఇంత పట్టుపడుతున్నారు, నేను బాగానే ఉన్నానని చెప్పాను కదా, అయినా ఎందుకు మీరు ఈ విషయంలో ఇంత మొండిగా ఉన్నారు అని అరుస్తుంది. రిషి వెంటనే కన్ఫ్యూజింగ్గా వసుని చూసేసరికి వసుకు అర్థమైపోతుంది. మళ్ళీ వెంటనే తను చాలా వీక్గా ఉన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. సార్ నిజం చెప్పాలంటే నా దగ్గర హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడానికి మనీ లేదు అంటూ సాడ్గా ఫేస్ పెడుతుంది. ఏం పర్లేదు వసు, నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, నేను పే చేస్తాను కదా, అయినా నీకోసం నేను కొన్ని వేలు హాస్పిటల్ బిల్ పే చేయడం వల్ల నేనేం దివాలా తీయనులే. సార్ అది కాదు సార్, నువ్వేం మాట్లాడుకు వసు, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి రెడీ అయ్యిరా హాస్పిటల్కి వెళ్దాం అంటాడు. ఇంకా వసు దగ్గర రిషిని కన్విన్స్ చేసే ఓపిక కూడా ఉండదు. స్లోగా నీరసంగా స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది తన రూమ్కి వెళ్ళడానికి. లోపు రిషికి ఒక మెసేజ్ వస్తుంది, అది చూసుకుని వసుని ఆపి వసుతో ఇలా అంటాడు. సారీ వసు, నేను నీతో హాస్పిటల్కి రాలేను, ఒక ఇంపార్టెంట్ విఐపి క్లయింట్ మీటింగ్ ఉంది నాకు, నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేద్దామని రిషి అడుగుతాడు. వసు లోపల డాన్స్ చేస్తుంది. అబ్బా దేవుడు ఉన్నాడు, నా మొర ఆలకించాడు అనేసి. ఇట్స్ ఓకే సార్, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను వెళ్ళగలను ఒక్కదాన్నే అని వసు హ్యాపీ ఫేస్ పెట్టుకొని చెప్తుంది. ఒక్కదానివి ఎలా వెళ్తావు, నీకు అక్కడికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు కదా అని రిషి కొంచెం కన్సర్న్గా అడుగుతాడు. నా ఫ్రెండ్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, మీకు తను గుర్తుంది కదా, నేను తనని తీసుకెళ్తాను అని వసు చెప్తుంది. ఓకే దెన్ దట్స్ గుడ్ అని చెప్పేసి రిషి తన కార్డ్ తీసి ఇది ఉంచుకో, నీకు ఏదైనా ఖర్చులు ఉంటే నా కార్డ్ని ఉపయోగించుకో, ఇంకా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే నాకు కాల్ చేయడం మర్చిపోకు అంటూ తన కార్డు వసు హ్యాండ్లో పెడతాడు. వసుకి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది. నేను ఈయనకి అబద్ధం చెప్పాను, కానీ ఈయన నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం తన కార్డు ఇచ్చారు. నాకు ఈ వ్యక్తి అస్సలు అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు. నిజానికి అసలు మీరు ఎవరు రిషి సార్, అసలు మీ రియల్ ఫేస్ ఏంటి అని వసు అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బై బాయ్.